నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఏంటి సాయిరెడ్డి ఈ ట్వీట్? మీ అందరికీ రేణుకానే కరెక్ట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డిని అంటున్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టాను. అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అంటున్నారు? విజయ్ సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఏంటి? వీళ్ళందరికీ రేణుకా చౌదరి ఎందుకు కరెక్టు అనే డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే విజయ్ సాయిరెడ్డి గురించి మనం ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దేహం అయితే విజయ్ సాయిరెడ్డి గుండెకాయ లాంటివాడు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా సాయిరెడ్డి చాలా సన్నిహితుడు, దగ్గరవాడు కూడా. అందుకనే జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో జైలుకు వెళితే A1గా జగన్మోహన్ రెడ్డి ఉంటే A2గా విజయ్ సాయిరెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్లకు వెళ్ళారు. 2014 ఎలక్షన్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు కదా, 2011లోనో 12లోనో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మొదటి ఎలక్షన్లో వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం అయిపోయినప్పటికీ కూడా రెండవ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయడానికి విజయ్ సాయిరెడ్డి ఎలాంటి రాజకీయ వ్యూహాలు రచించాడు, అవన్నీ కూడా ఎలా ఫలించి జగన్ని సీఎంని చేశాయని మనమంతా కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వంతో విజయ్ సాయిరెడ్డి చేసిన లైజనింగ్ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడిందని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు. సో అయితే అలాంటి విజయ్ సాయిరెడ్డిని 2024 ఎన్నికలకు వచ్చేసరికి మొత్తానికి అసలు విజయ్ సాయిరెడ్డిని దూరంగా పెట్టడమే కాకుండా విజయ్ సాయిరెడ్డికే పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోదామా అని అనిపించేలాగా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మొహం చూసో, వైసీపీని చూసో విజయ్ సాయిరెడ్డి ఎలక్షన్ల ముందే పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా అలా తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేయకుండా అలా కంటిన్యూ అవుతూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో విజయ్ సాయిరెడ్డిని దూరం చేసుకోవటం వల్ల వైసీపీకి ఎంతటి నష్టం కలిగింది అనేది మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి వైసీపీ పడిపోయింది. కేవలం అది అందులో ఎక్కువ శాతం విజయ్ సాయిరెడ్డిని దూరం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకోవటం ఇంకొక ఎత్తు అని చెప్పేసి వైసీపీలోని కీలక నేతలు, విజయ్ సాయిరెడ్డి సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు కూడా చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి జుగల్బందీ బాగుంటుంది, వాళ్ళిద్దరు జోడీ కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళిద్దరు అయితేనే మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురాగలుగుతారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతుంటారు. అయితే విజయ్ సాయిరెడ్డి ఆ పార్టీని వదిలేసి కూడా బయటకు వెళ్ళిపోయారు. అందుకు ముఖ్య కారణం చెప్పాలి అనంటే తనని దూరంగా పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో తనకి చోటు లేకపోవటం అని కూడా ఆయనే చెప్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో విజయ్ సాయిరెడ్డి పెట్టే ట్వీట్లు కొన్ని తనని ఆ పార్టీకి దగ్గర చేస్తున్నాయని చెప్పాలా, లేకపోతే ఆ పార్టీకి దగ్గర అవ్వటానికే ఆయన ఆ ట్వీట్లు పెడుతున్నారనుకోవాలా అర్థం కాదు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. అంటే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో కూడా బిల్లుని పాస్ చేసింది. ఆ బిల్లుకి రాజకీయ పక్షాలన్నీ కూడా మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే విజయ్ సాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. ఉభయ సభల్లో అమరావతి బిల్లుని పాస్ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఒక సూచన. అదేంటి అనంటే అమరావతిని అమరావతిగానే డెవలప్ చేయండి, కమరావతిగా చేయొద్దు అని చెప్పేసి ఒక సూచన చేస్తున్నాను, తస్మాత్ జాగ్రత్త అని కూడా ఆయన ట్వీట్ పెట్టారు. సో ఈ ట్వీట్ పెట్టడం అనేది నిజంగా విజయ్ సాయిరెడ్డి ఒంట్లో వైసీపీ DNA ఇంకా పూర్తిగా పోలేదు అని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయనలో ఇంకా వైసీపీ బ్లడ్డే ప్రవహిస్తోంది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అమరావతి అనేది అమరావతి, అంతేగాని కమరావతి కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం, అంటే చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అంతా కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువగా మద్దతు ఉంటుంది కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజధాని అనే ఒక ముద్ర వేస్తే దానికి మద్దతు ఉండదు, ప్రజల మద్దతు ఉండదు అని చెప్పి ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024, 2019 మధ్య అమరావతి మీద అది అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయడానికి ట్రై చేసింది. కానీ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కూడా నడుం బిగించారు. అమరావతిలో మహిళలంతా కూడా, మహిళా రైతులు, మహిళలు, మిగతా వాళ్ళంతా అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు, వ్యాపార వర్గాలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున అమరావతికి మద్దతు తెలుపుతూ అక్కడికి వచ్చి ధర్నా దీక్షల్లో కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే రేణుకా చౌదరి కూడా ఆనాడు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసిరారు. పెట్టరా అమరావతి అని పేరు, పిలవరా కమ్మరావతి అని చెప్పేసి ఆనాడు మాట్లాడారు. అదే మాటల్ని ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆవిడ నిన్న ప్రస్తావించారు. అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రైతుల మీద ఎంతటి జులుం ప్రదర్శించింది, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఎలా ఊరుకుంది. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, నేషనల్ మీడియా కూడా మోగబోయి చూస్తూ ఊరుకుంది. ఏనాడు అమరావతి రైతుల కష్టాన్ని, వాళ్ళ ఆవేదనని దేశ ప్రజలకి తెలియజేసే విధంగా నేషనల్ మీడియాలో ఇలాంటి వార్తల్ని రానివ్వలేదు, ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయలేదు అని చెప్పేసి ఆవిడ తూర్పారబట్టారు నేషనల్ మీడియాని కూడా. సో అదేవిధంగా ఆవిడ ఈ మాటని గుర్తు చేశారు. నేను ఆనాడే అన్నాను, ఆ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నప్పుడే నేను సవాల్ విసిరాను. పెట్టరా కమరావతి అని, పిలవరా కమరావతి అని పేరు పెట్టమని అడిగాను నేను ఆ రోజు అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెట్టరా అమరావతి అని, పిలవరా కమ్మరావతి అని నేను ఆనాడే అన్నానని చెప్పేసి ఆవిడని మాట్లాడిన మాటలకి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా రేణుకా చౌదరి సభాషణ్ అని చెప్పేసి చాలామంది అమరావతి మద్దతుదారులంతా కూడా ఆవిడకి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, ఆవిడ పట్ల ప్రశంసల్ని కురిపిస్తున్నారు. సో అందుకే నేను టైటిల్లో కూడా పెట్టాను, మీ అందరికీ రేణుకానే కరెక్ట్ అని చెప్పేసి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఏమైపోయారు నిన్న ఆవిడ మాట్లాడుతున్నప్పుడు? రాజ్యసభలో అమరావతి గురించి రేణుకా చౌదరి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు దానిని ఖండించింది లేదు, ఆవిడ మాటల్ని ఖండించింది లేదు. అమరావతిని మేము అన్నాము కానీ కమరావతిని మేము అనలేదు అని చెప్పేసి వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైవి సుబ్బారెడ్డి కూడా అదే రాజ్యసభలో ఉన్నారు కదా, ఉండాలి కదా, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే కదా. కానీ ఎందుకు ఆయన ప్రతిఘటించలేదు ఆవిడ మాటల్ని, ఎందుకని ఆవిడ మాటల్ని ఖండించలేదు? అంటే వాళ్ళంతా కూడా అమరావతి మీద కమరావతి అనే నింద వెయ్యాలని చూశారని ఒప్పుకున్నట్టేనా? సో నేను టైటిల్ కూడా అందుకే పెట్టాను, ఆ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళందరికీ కూడా ఒక రేణుకా చౌదరి లాంటి బలమైన నాయకురాలు సమాధానం చెప్పగలుగుతారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిలో సమాధానం చెప్పలేరు అనే మాట కరెక్ట్గా ఉంటుందా, వాళ్ళందరికీ కూడా ఆమె కరెక్టా అని చెప్పేసి మీ ఉద్దేశాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.